హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనం ఏదైతే చెప్పుకున్నామో ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి మళ్ళీ క్లౌడ్స్ అనేవి, డీప్ క్లౌడ్స్ అనేవి వెంటనే ఉత్తరాంధ్రలో వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్కి, అదేవిధంగా రేపు ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ రేపు నైట్కి కూడా, అంటే ఈరోజు నైట్ నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ రేపంతా నెక్స్ట్ మనకి బుధవారం ఎర్లీ మార్నింగ్, బుధవారం మధ్యాహ్నం వరకు మనకైతే మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి మన డేటా ప్రకారం చూడొచ్చు. ప్రజెంట్ చూసుకుంటే మనకైతే ఈ డీప్ క్లౌడ్స్ అనేవి ఆల్రెడీ క్లౌడ్స్ అయితే మనకి ఎంటైర్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వ్యాప్తి చెంది ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ డీప్ క్లౌడ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ మనకి లక్షవరం వరకు ఈ విధంగానే మనకి డీప్ క్లౌడ్స్తోనే ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి రెయిన్స్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకి బుధవారం నైట్ కల్లా ఎండ్ అవుతాయి. సో మ్యాక్సిమం హెవీ రెయిన్స్ అనేవి మనకి బుధవారంలో ఎక్కువగా ఉంటాయి. ఇక ఈరోజు విషయానికి వస్తే ఈరోజు ఒక 11-12 నుంచి మనకి తేలికపాటి వర్షాలు వెంటనే విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. తదుపరి మనకి ఈవినింగ్ నుంచి, అంటే 8 తర్వాత మనకి ఎంటైడ్ శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి అప్ టు మనకి మచిలీపట్నం వరకు, ఏలూరు, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని, నర్సీపట్నం, నెక్స్ట్ మనకి విజయనగరం, విశాఖపట్నం ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. నెక్స్ట్ మనకి రేపు ఎర్లీ మార్నింగ్, అంటే మంగళవారం ఉదయాన్నే మనకైతే భారీ వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ అంటే మనకి ఎంటైడ్ శ్రీకాకుళం, సోంపేట, ఇచ్చాపురం, టెక్కలి, పలాస, బెండిగేట్, నెక్స్ట్ మనకి బొబ్బిలి, విజయనగరం, నెక్స్ట్ మనకి చింతలవలస, విశాఖపట్నం ఇవన్నీ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. మంగళవారం నైట్ మనకు వచ్చేసరికి, మంగళవారం సాయంత్రం మనకి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. మంగళవారం నైట్ మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక్కడ సోంపేట, ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పల్లాకిముడి, అదేవిధంగా పాలకొండ, బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం, అరకు వ్యాలీ ఇవన్నీ కూడా, విశాఖపట్నం, పాడేరు, నెక్స్ట్ నర్సీపట్నం, చింతలవలస, రంపచోడవరం, చోడవరం, రాజమహేంద్రవరం ఇవన్నీ అప్ టు మనకి అమలాపురం, భీమవరం వరకు, ఏలూరు, మచిలీపట్నం ఇవన్నీ కూడా మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. అప్ టు మనకి మంగళవారం, బుధవారం కూడా మనకైతే భారీ వర్షాలు కురుస్తాయి ఎంటైడ్ ఉత్తరాంధ్రలో అని చెప్పేసి చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా మరో 3 days అప్ టు మనకి 26th వరకు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకైతే కురుస్తాయి. ఈ రోజు అయితే మోస్తరు వర్షాలు ఉంటాయి అక్కడక్కడ. రేపటి నుంచి మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు అయితే భారీ వర్షాలు అనేవి వెంటాడు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాల్లో ఉన్నాయి. అప్ టు మన తుని, ఏలూరు వరకు పడే అవకాశాలు అయితే ఈ వర్షాలు ఉంటాయి. అప్ టు మనకి ఒంగోలు, నెల్లూరు, కావలి ఇవన్నీ కూడా ఈరోజు తేలికపాటి వర్షాలు అనేవి అక్కడక్కడ ఉండబోతున్నాయి. సో మ్యాక్సిమం ఈరోజు 80% తేలికపాటి వర్షాలు కూడా లేవు. మ్యాక్సిమం మనకి లక్షవారం, శుక్రవారం అయితే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి మన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఉంటాయి. సో ఫ్రైడే మనకి ఎక్కువ మొత్తంలో మోస్తరు వర్షాలు అనేవి ఎంటైడ్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉంటాయి. తదుపరి మనకి సాటర్డే నుంచి మనకైతే ఎంటైడ్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి. అక్కడ నుంచి ఎండలు అనేవి ఎక్కువ మొత్తంలో వేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకు ఉన్నటువంటి డేటా ప్రకారం చెప్పొచ్చు. సో మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలో వర్షాలు అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఉత్తరాంధ్రలో. రేపు, ఎల్లుండు అంటే ఈ 3 days మాత్రం ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. థండర్ స్టార్మ్స్ కూడా బీభత్సంగా కురే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం హెవీ రెయిన్స్ అయితే మళ్ళీ ఉన్నాయి. ఏదైతే లో ప్రెషర్ అనేది మనకైతే సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ నుంచి మళ్ళీ బ్యాక్ రావడం వల్ల మనకి ఇది రెయిన్స్ అనేవి పడుతున్నాయని చెప్పేసి చూడొచ్చు. ఇక థండర్ స్టార్మ్స్ ఏ విధంగా ఉన్నాయో 2 days ఒకసారి చూస్తే, ఈ వర్షంతో పాటు థండర్ స్టార్మ్స్ పిడుగులు కూడా బీభత్సంగా పడే అవకాశం అయితే మంగళవారం, బుధవారం ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఎంటైడ్ శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి అప్ టు తుని, ఏలూరు వరకు మనకైతే ఎంటైడ్ కోస్టల్ ఆంధ్ర, అంటే మన ఉత్తరాంధ్రలో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఏదైనప్పుడు కూడా రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం మనకి 2 days హెవీ రెయిన్స్ పడుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ టు అన్నదాతలందరికీ అయితే హెచ్చరిక, మ్యాక్సిమం హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయండి. ఏదైతే పంట పొలాలను ఆల్రెడీ నష్టపోయారో ఆల్రెడీ చూస్తున్నాం. మన అనకాపల్లి జిల్లాలో అయితే ఎక్కువ మొత్తంలో రైతు సోదరులు అయితే ఆల్రెడీ వర్షాలు కోసారు ప్రజెంట్. సో ఎక్కువ మొత్తంలో తడిసిపోయాయి. సో ఏదైనప్పటికీ కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో అన్నదాతలు కొద్దిగా సేన్ కోతలు అయితే పోస్ట్ పోన్ చేసుకోండి. మ్యాక్సిమం మనకైతే రెయిన్స్ అనేవి ఉన్నాయి. సో ఫర్దర్గా మనకైతే లక్షవారం నుంచి మనకైతే రెయిన్స్ అనేవి లేవు కాబట్టి ఇంకేదైనా చేసే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ టు మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.